భగవద్బంధువులారా నమస్తే. అంగజుడైన జూడ హృదయంగముడై కరిగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పూదూపులకు నగ్గము చేసి లవంగలుంగనారంగములారా మీ కడకురాడు గదా కృపనున్న చూపరే. ఓ లవంగ మాదీఫల నారింజ వృక్షాల్లారా, దర్శించిన మాత్రం చేత మన్మధుండైనా పరవశింపజేసేవాడు లక్ష్మీనివాసుడు మధుర వేణుగానలోలుడు అయిన శ్రీకృష్ణుడు మమ్మలను మన్మథ బాణాల పాల్చేసి మీ వద్దకు రాలేదు కదా. ఒకవేళ వచ్చి ఉంటే దయించు చూపించండి. అదెనందనందనుండంతర్హితుండయ్యే పాటలీతరులారా పట్టరమ్మా హేలావతుల కృష్ణ ఏలబాసితివని ఐలేయలతలారా అడుగరమ్మా వనజాక్షుడి చటికి వచ్చిడాగడుగదా సూతమంజరులారా చూడరమ్మా మణిని మదనుతో మారాక ఎరిగించి మాధవీలతలారా మనుపరమ్మా జాతి సతులబాయ నీతియే హరికని జాతులార దిశల జాటరమ్మా కదళులారపోయి కదిలించి సిగిపించజూటు తెచ్చి కరుణ చూపరమ్మా అదుగో నందనందనుడు అదృశ్యుడైనాడు. ఓ కలిగొట్టు వృక్షాల్లారా, కనిపిస్తే పట్టుకోండి. కృష్ణ, విలాసినులైన గోపకాంతలను ఎందుకు వదిలి వచ్చావు అని ఓ బుడమతీగలారా అడగండి. ఓ గున్నమావి గుబురులారా, కన్నయ్య మీ మధ్య దాక్కోలేదు కదా, చూడండి. ఓ గురువింద పూలతలారా, కృష్ణుడికి మా రాక తెలిపి మమ్ము బ్రతికించండి. ఓ జాజితీవలారా, కులకాంతలను వదిలి వెళ్ళటం హరికి భావ్యం కానిదని దిగంతాల చాటండి. ఓ అరటి చెట్లారా, పద్మనేత్రుని కదిలించుకుని తెచ్చి దయతో మాకు చూపించండి అని పరిపరి విధాల ప్రకృతిని ప్రశ్నిస్తూ కన్నయ్యకై వెదకసాగారు గోపికలు. మిత్రులారా నమస్తే. దయచేసి పోస్టును లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.